నమస్తే. తెలంగాణ విద్యా వ్యవస్థ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపేమో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. సర్కారు బడిని బాగు చేస్తామని ఎన్నికలకు ముందు హామీలు గుప్పించారు. కానీ ఇప్పుడేమో సీన్ రివర్స్ అవుతోంది. ప్రైవేటు విద్యా సంస్థల మేనేజ్మెంట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కురిపిస్తున్న పొగడ్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. సర్కారు బడుల కంటే ప్రైవేట్ స్కూళ్ళే మెరుగన్నట్టుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ ఉపాధ్యాయులను, సామాన్య ప్రజలను ఒక రకంగా విస్మయానికి గురి చేస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో ప్రైవేటు విద్యా సంస్థల సేవలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి లేకపోవడం, ఆ బాధ్యతలు ముఖ్యమంత్రి అంటే ఆయన దగ్గరే ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడతారని అందరూ ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులేంటో భిన్నంగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ఆ స్థాయికి చేరాలి అని ఆయన చెప్పడంలో తప్పు లేదు. కానీ ప్రైవేట్ శక్తులను పొగడడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు ప్రధానంగా తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్ళ గొప్పదనం చెబుతున్న తరుణంలోనే తెలంగాణ గర్వకారణంగా భావించే ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఇప్పుడు మృత్యుకూపాలుగా మారుతున్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు. పురుగుల అన్నం తింటున్నారు. కలుషిత నీరు వెరసి విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోయాయి. అక్కడున్న అధ్వాన్నమైన పరిస్థితులు విద్యార్థులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. నిన్న సంగారెడ్డి, మొన్న ఖమ్మం, అంతకుముందు నిజామాబాద్, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యాశాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. మరి ఆ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి కదా? లేదు, ప్రైవేటు వ్యవస్థల భజన చేస్తున్నారు ఆయన. దీనిపైనే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గురుకులాలను సదుపాయాల కొరత కూడా వేధిస్తోంది. సగానికి పైగా గురుకులాల్లో కిచెన్ షెడ్లంటూ ఏమీ లేవు. పైగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు అందాల్సిన భోజనం నాసిరకంగా వెళ్ళిపోతోంది. విద్యాశాఖ నేరుగా సీఎం వద్దే ఉన్నా కూడా వీటిపై కనీసం సమీక్ష కూడా చేయకపోవడం విస్మయంగా మారింది. కొన్నిసార్లు సమీక్షలు తూతూ మంత్రంగా కేవలం కాగితాలకి మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దగా శ్రద్ధ పెడుతున్నట్టు కనిపించడం లేదు అన్నది నిరుద్యోగుల వాదన. కేసీఆర్ హయాంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కే మరికొన్ని పోస్టులు కలిపి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఈ 2.5 ఏళ్లలో ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. మేము చూసిన దాంట్లో టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు. వీళ్ళిద్దరు ఉంటే చదువు చెప్పేటోళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇందులో గవర్నమెంట్ టీచర్లు చాలామంది ఉన్నారు. కానీ ఆ పోస్టులను భర్తీ చేయడంపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ఖాళీ పోస్టులతో ప్రభుత్వ పాఠశాలలు ఎలా బాగుపడతాయి? అసలు టీచర్లే కనిపించట్లేదు కదా అక్కడ. విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. ప్రభుత్వ విద్యను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్లను పొగుడుతూ ఉంటారు. సో ఈ రకంగానే ఆయన కాలక్షేపం చేస్తారా? 2.5 ఏళ్ళు గడిచిపోయినాయి. లేక తన దగ్గర ఉన్న విద్యాశాఖను ఎవరికైనా అప్పగిస్తారా? దాన్ని గాడిలో పెట్టి గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థుల ప్రాణాలు కాపాడతారా? ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. మార్పు కోరుకున్న జనానికి తీరని అన్యాయం జరిగినట్లే. అలా చేయకపోతే కనుక ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.